మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మన నర్సంపేట పట్టణంలో నర్సంపేట పట్టణంలో రోజు రోజుకి కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఏకంగా ఒక స్కూలుకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ స్కూల్ ఆవరణలో ఉన్నాము. ఈ స్కూల్కి సంబంధించిన ఎంత భూమి కబ్జా కాబడింది, అసలు ఏమవుతుంది, ఏమైంది అనే విషయాల గురించి మనం ఈ స్కూల్ ఆవరణలో ప్లస్ ఈ స్కూల్ ఎక్కడ ఉన్నదో ఆ వాడలో ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్వపురం గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు మరియు గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు ఏంటి? నా పేరు దారంగ్ల నగేష్. నగేష్ గారు, ఇది చెప్పండి, అసలు గతంలో ఈ స్కూలు ఎన్ని గజాలు అంటే ఎన్ని గుంటలు ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, అసలు ఏమైంది, ఎలా కబ్జా అయింది? 1976లో 8 గుంటల భూమి ఈ స్కూలుకు సంబంధించి ఉంది. ఈ స్కూలు స్థలంలో ఊరుకు సంబంధించి అప్పుడు గవర్నమెంట్ బాయిల్ తీసిందండి మంచినీటి కోసం. అవును. అప్పుడు నల్లాలు, ఈ పైప్ లైన్లు లేవు. ఇక ఊరంతా కూడా ఇక్కడికి వచ్చి మంచినీళ్ళని తీసుకొని వెళ్ళడం, నిత్యావసరాలకు ఉపయోగించుకోవడం జరిగింది. అంత అనుకూలంగా అందరికి ఊరు విద్య అభ్యసించడానికి పిల్లలకు మంచి నీటి ఎద్దటి లేకుండా బావి ఉన్నది. ఆ బావిని బ్లాక్ చేసిండు, బావిని బూడ్చిండు, కబ్జా చేసిండు. ఇక్కడ పాత బిల్డింగ్ మేము చదువుకున్న పిల్లలం ఇక్కడ విద్య నేర్చుకున్నాం. ఆ బిల్డింగ్ ను ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యాశాఖ చైర్మన్ గా స్కూలు పిల్లల చైర్మన్ గా ఒక అతను ఉండి ఇక్కడ ఉన్న ఒక రాజకీయ నాయకుని మద్దతు ఇస్తూ 9 సంవత్సరాలుగా పాల్గొంటూ ఆ భూమిని స్కూల్ బిల్డింగ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూలగొట్టి అతనికి సన్నిహితులు అనుకున్న రాజకీయ లీడర్లకు లబ్ధి చేరే విధంగా చేసి ఆ బిల్డింగ్ ని ఎలాంటి పర్మిషన్ లేకుండా కొల్లగొట్టింది. ఇప్పుడు ఎంత కబ్జా అయింది? ఇప్పుడు దరిదాపుగా ప్రస్తుతం ఇప్పుడేమో ఇటు దారి ఒక్కరి కోసము 100 మంది పిల్లలు చదివే భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కొంతమంది పూనుకొని ఈ వ్యవహారం చేస్తున్నారు. అంటే ఎక్కడ కబ్జా అయిందో ఒకసారి చూద్దామా? మొదటి నుండి వచ్చేది ఇక్కడ నుండి భూమి ఉంది. ఇది కూడా నిరుపేదలని స్కూల్ కు సంబంధించిన భూములనే వాళ్ళు కొంచెం అనాదిగా వెనుకబడి ఉన్నారని సరే వాళ్ళు వేసుకున్నారు గుడిసె. ఆ గుడిసెకు చిన్నగా గ్రామ పంచాయతీ మొదట్లో ఉన్నప్పుడు సర్వపురం ఇది మున్సిపాలిటీ కాకముందు కూడా వాళ్ళకు నెంబర్ అలాట్మెంట్ చేయడం వల్ల ఆ స్కూల్ స్థలం వాళ్ళకు ఇప్పుడు ఎంత ఈ కబ్జా అయింది? ఇప్పుడు ఇది అంతే అనుకుంటే ఒక 9 ఫీట్లు, ఒక 10 ఫీట్లు ఉంటుంది. ఈ 10 ఫీట్ల దారి అనేది తీశారు కబ్జా చేసుకుని. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో అంటే సర్వపురం గ్రామ పంచాయతీ అప్పుడు ఉన్నప్పుడు అంటే నర్సంపేట మున్సిపాలిటీలో అప్పుడు కలవనప్పుడు ఇది సర్వపురం గ్రామ పంచాయతీలు ఉంటే 1976లో 8 గుంటల భూమి ఉండేది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 8 గుంటల భూమి లేదు. 8 గుంటల భూమి లేకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి భూమిలో మరి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అండి. ఇది అద్దురాయి. ఇదైతే కొత్తగా పాతింది అయితే కాదు. ఇది గతంలో అంటే ఎప్పుడో పాత కాలంలో పాతింది. అప్పట్లో అద్దురాయి అన్నమాట. ఇక్కడ అద్దురాయి ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి అటు చివరిలో అక్కడ అద్దురాయి ఉంటుంది. ఈ అద్దురాయి అంటే ఇప్పుడు ఇక్కడ 9 ఫీట్లు, ఈ 9 ఫీట్ల రోడ్ అనేది తీస్తున్నారు. అయితే వీళ్ళు అనేది అంటే ఈ 9 ఫీట్ల రోడ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇది కావాలని వీళ్ళు రోడ్డు అంటే స్కూలుకు సంబంధించినటువంటి భూమిని వీళ్ళు కబ్జా చేసి రోడ్డు తీస్తున్నారు. అంటే దీన్ని ఒక రాజకీయం రాజకీయం చేస్తున్నారు. అంటే గుడి మీద బడి మీద రాజకీయాలు అనేది చేయకూడదు వాస్తవంగా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి తప్పు దారిలో పోతున్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యూత్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, మిగతా కలెక్టర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే. మీ పేరు ఏం పేరండి? శివ గారు, చెప్పండి అసలు ఏంటిది ప్రాబ్లము? మీరు ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ గారికి కానీ, కలెక్టర్ గారికి వినతి పత్రాలు కూడా పెట్టుకున్నారు. ఆ వినతి పత్రాలు కూడా మీరు చూసుకోవచ్చు. వీళ్ళు గత కొన్ని రోజులుగా స్కూల్ సంబంధించినటువంటి 8 గుంటల్లో ఉన్నటువంటి స్కూల్లో 9 ఫీట్ల రోడ్డు తీస్తూ ఇక్కడ కబ్జా గురవుతుందని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కానీ, వీళ్ళకి కానీ, వీళ్ళకి విఓ గారికి, వీళ్ళు మున్సిపల్ కమిషనర్ గారికి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. దీనిలో చూసుకోవచ్చు, మీరు పెట్టుకోవడం జరిగింది. చెప్పండి శివ గారు, అసలు ఏంటిది ఇక్కడ ఈ సమస్య ఏంటిది? నేను మాస్టర్ శివ, యూత్ ప్రధాన కార్యదర్శి. నేను కూడా ఇక్కడనే 2000 సంవత్సరంలో నేను 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. కాబట్టి అప్పుడు 1976 మ్యాప్ ప్రకారం ఇక్కడ 8 గుంటల స్థలం ఉండేది.
అప్పుడు ఉన్న మ్యాప్ ప్రకారం మాకు న్యాయం చేయగలరు. మీ కలెక్టర్ కూడా అర్జీ చేసుకున్నది ఏంటంటే అప్పుడున్న 1976 మ్యాప్ ప్రకారం ఎంతైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ప్రకారం సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఈ స్కూల్ స్థలం కబ్జా కాకుండా ఎవరు ఆక్రమించకుండా కబ్జా చేయకుండా ఈ స్థలాన్ని పెట్టుకోకుండా పిల్లలకు భవిష్యత్తు కోసం ఇది మోడల్ స్కూల్ కాబోతుంది. కావున కలెక్టర్ మేడం మాకు న్యాయం చేయగలరు. ఏదో రాజకీయంగా చేస్తలేము మేము. ఈ స్కూల్ స్థలం పోకుండా పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాము. ఇక్కడ శివ ఏమంటున్నాడు అంటే పిల్లల భవిష్యత్తు కొరకు ఈ స్కూల్కి సంబంధించిన ల్యాండ్ ఇది. అయితే ఇక్కడ దీనిలో తప్పుగా ఏమైనా ఎక్కువ ల్యాండ్ ఉంటే మీరు సర్వే చేసి దానికి ఉన్నట్టు ఎక్కువ ఉన్న బాగుంది మీరు తీసుకెళ్ళండి గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంతే కదా మీరు చెప్పేది. కానీ స్కూల్కి సంబంధించిన ల్యాండ్ అంటే 1976లో ఉన్నటువంటి 8 గుంటల భూమి ఇప్పుడు వచ్చేసరికి తగ్గుతూ ఇటు కొంచెము ఇటు రోడ్ అని వెనకాల నుంచి కొంతమంది అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే మొన్న 2012లో తర్వాత ఇది సర్వపురం గ్రామ పంచాయతీ నర్సంపేట మున్సిపాలిటీలో కలపడం వల్ల ఇక్కడ ఏంటంటే భూములకు రెక్కలు వచ్చాయి. రెక్కలు వచ్చేసరికి ఇవి ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళు కావచ్చు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్వలాభం కావచ్చు అంటే ప్రజల మెప్పు కొరకు కావచ్చు ఎలక్షన్స్ వస్తే ఓట్ల కొరకు కావచ్చు ఇలాంటి విషయాలలో వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ ఉన్నట్టు ఒక రోడ్డు తీసేసి వాళ్ళ ఓట్ల స్వలాభం కొరకు దీని ఒక రాజకీయం చేస్తారు. గుడి విషయంలో బడి విషయంలో రాజకీయాలు అనేది పనికి రావు అని చెప్పేసి అంటున్నారు. అంతేగా శివ గారు. మరి ఒకరున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు? శివాజీ. మీ పేరు శివాజీ. శివాజీ చెప్పండి. మీరు ఇక్కడ స్థానికులే గ్రామస్తులే కదా. ఏంటిది అసలు ఏం జరిగింది? మీరంటే గత కొంతకాలంగా ఇక్కడ జరుగుతూ ఉందంటే ఇది కొంతకాలంగా జరుగుతుందా? గత అంటే ఎన్ని రోజులు? ప్రస్తుతం ఉన్న స్థలం కబ్జా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్పేస్ నుంచి ఇప్పుడు దాదాపు 1 గుంట స్థలం పోతుంది. గుంట స్థలం పోయిందా? గుంటకి ఎక్కువ స్థలం పోతుంది. దీన్ని రాజకీయ పరంగా తీసుకొచ్చి ఓట్ల కోసం వాళ్ళ రాజకీయ మాటలు ఎవరైనా వచ్చిన వాళ్ళను వాళ్ళ సూటిపోటి మాటలతోటి దీన్ని అడ్డుకుంటారు. అదేదని మమ్మల్ని చేయడం జరుగుతుంది. ఏం చేశారు మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అసలు? ఈ స్కూల్ ఎంతవరకు ఆక్రమించారు? ఇక్కడ ఈ గుంతలన్నీ ఏంటిది? పెన్షన్ కొరకు అంటే ఎవరు? ఇది మీరు తీయించిందా? కాంట్రాక్టర్ భయపడి లోపడి కనీసం మాట మాట్లాడడానికి కూడా ఈ గుంతలన్నీ వాళ్ళే తీశారు. దాన్ని పని జరపకుండా మేము ఆపడం జరిగింది. మీరు ఆపడం జరిగింది. అప్పుడు గొడవ స్టార్ట్ అయింది ఇక్కడ. అప్పుడు ఇదంతా బయటకు వచ్చేసింది. అది అద్దురాయి. పాతరాయి ఎక్కడ అంటే కొత్తగా ఉండదు. పాతరాయి అద్దురాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫీట్ జరిపిల్లు, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి 8 ఫీట్లు పెట్టిల్లు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఏదో రాజకీయ మాటలు మాట్లాడుకుంటా. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ స్థలం కొరకు అంటే స్కూల్ కు సంబంధించిన స్థలంలో అనుకోకుండా వీళ్ళు తెలియకుండానే ఇక్కడ గుంతలు తవ్వి ఓ పెన్సిల్ లాగా చేస్తున్నారు. ఈ పెన్సిల్ లాగా చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి మరియు అక్కడ ఎవరైతే పెన్షన్ చేస్తున్నారో ఆ మేస్త్రికి మధ్యలో వాగ్వాదం జరిగింది. అప్పుడు ఈ గొడవ అనేది పెద్దగా అయిపోయింది. అప్పుడు ఇది వాస్తవం ఏం జరిగింది అనేది ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రస్తుతం మనం అయితే ఇక్కడనే ఉన్నాను. చాలా ఏజ్ ఎక్కువ. ఎందుకంటే ఈ స్కూలు ఇక్కడ కట్టక ముందు నుంచి కూడా ఆయన ఉన్నాడు. గతంలో ఈ స్కూల్ ఎక్కడ ఉండేది, అసలు స్కూల్ ఆవరణం ఎంత తగ్గింది అనేది తను పుట్టిన కాంచెలు అంటే పుట్టిన తర్వాత నుంచి తను చూస్తూ వచ్చాడు. అది తనని అడిగి తెలుసుకుందాము. తాత మీ పేరు? చేరాలు గారు. స్కూల్ ఇంత ముందు ఇక్కడనే ఉండేనా? ఫస్ట్ ఎక్కడ ఉండే? పక్కన ఉండే. తర్వాత ఇక్కడ కట్టేశారు. ఇదిగోండి స్కూలు. ఈ స్థలము నువ్వు పాత కాలంలో ఉన్నప్పుడు నువ్వు చూసినట్టే ఉన్నదా? ఏమైనా తగ్గిందా పెరిగిందా? కొంచెం తగ్గింది. మీరు కూడా చూడొచ్చు. ఇతను ఈ స్కూల్ కట్టక ముందు నుంచే ఇక్కడనే ఈ యొక్క వాడలనే ఉండేవాడు. అంటే గతంలో ఇది సర్వపురం గ్రామ పంచాయతీలు ఉండే, తర్వాత మున్సిపాలిటీ అదే ఏదైతే వరంగల్ మున్సిపల్ కలిపిన తర్వాత దీనికి ఏంటంటే భూములకు రేట్లు పెరిగాయి. ఈ రేట్లు పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి కబ్జా చేయాలనుకున్నా అంటే ఇక్కడ ఉన్న ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో కొందరు రాజకీయ నాయకులు కావచ్చు, కొందరు ప్రజాప్రతినిధులు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కబ్జాలకు చేస్తూ ఇక్కడ ఉన్న స్కూల్ ల్యాండ్ ను కూడా కబ్జా చేయడం జరిగింది. ఏమనంటే ఈ కబ్జాని వాళ్ళు ప్రజల ఉపయోగం కొరకు మేము చేశాము అని చెప్పేసి వాళ్ళు దాన్ని సర్దిపుచ్చుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ పోల్స్ కూడా ఇవన్నీ అక్రమంగా వేశారని వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. ఇదంతా స్కూల్ కు సంబంధించినటువంటి ల్యాండ్. వాస్తవానికి ఇది 1976 నుండి ఉన్న స్థలాన్ని ఉన్నట్లుగా భవిష్యత్ తరాలకు వాళ్ళకు భావి పౌరులకు అక్కడికి వచ్చే విధంగా ఉండాలనేది స్థానిక ప్రజలుగా మేము కోరుకుంటున్నాం. ఎలాంటి రాజకీయ లాభం లేదు. చెప్పండి సార్, అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటిది? అసలు ఎవరు చేశారంటారు? ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో తిరుపతి
ఒక అంటే అన్యాక్రాంతం చేయడం ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని చేస్తున్నారంటారా? చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు తప్పు పట్టట్లేదు. ఉమ్. స్కూల్ ని ఆగం చేయాలని ఎమ్మెల్యే గారు కూడా చెప్పరు. అవును ఏ ఎందుకంటే నాయకుడు కూడా చెప్పడు. అవును కానీ కొంతమంది చిన్న చిన్న ఆయన వెనకాల ఉండి ఆయన పేరును ఆయన వాడుకుంటూ పేరుని ఆయనను వాడుకొని ఆయన blame బ్లేమ్ చేసుకుంటూ, చేస్తున్నారు. నేను సరే అపోజిషన్ పార్టీ కావచ్చును మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి స్కూలు స్థలాన్ని అన్యాయం చేయమని ఎవరు చెప్పరు. అవును. తను కూడా చెప్పడు. మంచి చేయాలని చూస్తాడు కానీ ఉన్నది ఆక్రమించాలని ఎమ్మెల్యే గారికి ఏం అవసరం ఉంటది? ఉమ్. ఇక్కడ ఊళ్ళో జనాలతోటి మమేకమై మంచి స్థానంతో కొన్ని అభివృద్ధి పనులు నడవాలనే తమ కోరిక మేరకు జరగాలే కానీ ఇలాంటి అన్యాయమైన పనులల్లో ఆయన పేరు తీసుకొస్తూ ఆయన బ్లేమ్ చేస్తూ ఓబీసీ OBC చైర్మన్ గా ఇచ్చిండు. ఆయన ఈ గతంలోనే ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కొరగరాని కొయ్యగా మారిండు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పోయింది. ఆయన అలసలు చేస్తూ ఇదివరకు గతంలో ఈ నర్సంపేట సర్వపురానికి సంబంధించిన దామర్ చెరువులో కూడా కొంత మట్టిని అన్యాక్రాంతంగా అక్కడ అధికారులను మభ్యపెట్టుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేసుకుంటూ ఆయన రాజకీయ ఆ, విషయాలల్లో చాలా అదిగా అదవుతూ ఆ దామర్ చెరువును కూడా అన్యాయం చేసిండు. ఇప్పుడుకొచ్చి ఆయన రాజకీయ లబ్ధి కోసమే అంటే రాజకీయం మీరు కోసమే మీరు చెప్పేదంటే ఎవరైతే ఎమ్మెల్యే గారి పక్కన అంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ తనతో ఉంటూ ఎమ్మెల్యే పేరుని ఖరాబు చేస్తూ అవును. ఒక రాజకీయ లబ్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా తన విలువను పెంచుకోవడం కొరకు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని మీరు అంటారు. అవును. అంతే కదండి? అవును. మీరు విన్నారు కదా ఇప్పుడు ఇక్కడ సర్వపురం గ్రామస్తులు చెప్పిన మాటలు. ఇక్కడ ఏదైతే ఉన్న బడికి సంబంధించిన భూములు కబ్జా చేస్తున్నారని. వాస్తవంగా చెప్పాలంటే గుడికి బడికి ఇలాంటి వాటి మీద ఇలాంటి స్థలాల మీద రాజకీయం చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇలాంటి వాటి మీద రాజకీయాలు చేస్తే భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నారు. దీని మీద తక్షణమే ప్రజాప్రతినిధులు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు కావచ్చు కొంచెం చొరవ చూసి వీటికి చర్య తీసుకొని న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నారు.